హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే నిజంగా ఒక అమెరికన్ ఆమె నిజంగా పట్టు చీర కట్టుకొని ఆ నగలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే నిజంగా వేరే లెవెల్లో అనిపించిందండి. మన తెలుగు వాళ్ళు కూడా ఇంత అందంగా కట్టుకోరేమో అన్నట్టుగా అయితే అనిపించింది. అలాగే ఈ కిట్టి పార్టీలో నిజంగా కొన్ని ఫొటోస్ వేశారు, ఆధార్ కార్డ్ ఫొటోస్. ఆధార్ కార్డులో మన ఫేసెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా. నిజంగా ఎంత అందంగా ఉన్న వాళ్ళైనా కానీ ఆ ఫొటోస్ చూడగానే భయంకరంగానే కనిపిస్తారు. ఫస్ట్ అయితే గుప్పెడంత మనసు సీరియల్లో నుంచి వాళ్ళ అత్తమ్మ ఫోటో ఉంది కదా, ఆమె ఫోటో వేసినప్పుడు నిజంగా అందరు చూసి భయపడి అవినాష్ హరి అయితే చెప్పనక్కర్లేదు, అక్కడి నుంచి పారిపోయినట్టుగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పలికే బంగారం అయ్యే సీరియల్లో నుంచి ఆ హీరోయిన్ ఫోటో అయితే వేస్తారు. ఈ ఫొటోస్ అన్నీ చూసి వీళ్ళు నిజంగా చేసే కామెడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని తర్వాత హరిది అవినాష్ ఫోటో వేసినప్పుడైతే అసలు వీడు ఎవడరా బాబు, అసలు నాకే భయం వేస్తుందని చెప్పేసి వీళ్ళైతే అసలు ఎట్లా నవ్వుకుంటారంటే అలా నవ్వుకుంటారు. హరి ఫోటోని చూసినప్పుడు అసలు వీడు దొంగలాగే ఉన్నాడు అన్నట్టుగా అయితే అసలు గుర్తుపట్టలేనంత ఇదిగా అయితే హరి ఉంటాడు. అంటే నార్మల్గానే ఈ ఆధార్ కార్డులో ఫొటోస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇక శ్రీముఖి అయితే చెప్పనవసరం లేదు, పడి 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 నవ్వుతూ ఉంటుంది. ఇలా కామెడీ అయితే సూపర్ ఫన్గా కామెడీ అయితే వేరే లెవెల్లో అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే భానుమతి సీరియల్లో భానుమతి అయితే ఆ యొక్క మోడ్రన్ డ్రెస్లో చూసి హరి అయితే అమ్మగారు మీకేమన్నా అసలుకి మీ నాన్నగారికి పండ్ల తోట ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతాడు. పండ్ల తోట ఏమి లేదే అని చెప్పి తను చెప్తే, లేదు మీ కళ్ళు చెర్రీ పళ్ళు, మీ లిప్స్ దొండ పండ్లు, మీరు అసలు యాపిల్ ఫ్రూట్ అని చెప్పేసి రకరకాలుగా అన్ని ఫ్రూట్స్తో అయితే భానుమతిని పొగుడుతూ ఉంటే అసలు సూపర్గా అనిపిస్తుంది. నిజంగా భానుమతి మోడ్రన్ డ్రెస్లో అయితే సూపర్గా అనిపించింది. అలాగే చక్రవాకం సీరియల్ నుంచి తను కూడా హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. తనైతే కిట్టి పార్టీస్ ఎప్పుడైనా వెళ్తారా, మీరు గెలుస్తారా అని శ్రీముఖి అడిగితే, ఎందుకు వెళ్ళను, నేను గెలుస్తాను, అలాగే డబ్బులు తీసుకోపోవడానికి బ్యాగ్ కూడా తీసుకువచ్చానని చెప్పేసి చక్రవాకం సీరియల్ హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నాగానే నిజంగా ఈ అమెరికన్ అమ్మాయికి ఈ కంచిపట్టు శారీ వేసి నిజంగా నగలు అన్నీ పెట్టేసరికి అచ్చమైన 16 అన్నాల తెలుగు అమ్మాయి లాగా చాలా చక్కగా అనిపించిందండి. నిజంగా కట్టు బొట్టు సూపర్ అనే చెప్పాలి. ఇక ఇంత అందమైన అమ్మాయిని అవినాష్ చూస్తే ఊరుకుంటాడా, అస్సలు ఊరుకోడు కదా. తనదైన స్టైల్లో కామెడీ చేయడం మొదలుపెట్టాడు. సూపర్గా ఉన్నావు అంటే ఆ అమ్మాయి వచ్చేసి అందరికీ నమస్కారం, బాగున్నారా అంటే సూపర్గా ఉన్నాను నమస్కారం అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్తూ, నువ్వైతే సూపర్గా ఉన్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయిని చూస్తూ. ఆ అమ్మాయి ఇంకా ఏమిటిది, నన్ను పెళ్లి చేసుకుంటారని ముద్దు ముద్దు మాటలతో వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఉంటే అబ్బా ఇక అవినాష్కి అసలుకి హ్యాపీ అనుకోవాలి. ఎందుకంటే ఈ మాట అడిగిన వెంటనే నేను చేసుకుంటాను అని చెప్పేసి తనైతే చాలా చక్కగా కామెడీ అయితే చేస్తూ ఉంటాడు అవినాష్. నెక్స్ట్ వచ్చేసి శ్రీముఖి ఈ పట్టు చీర ఎంత ఖరీదు ఉంటుందా అని చెప్పేసి గుప్పెడంత మనసు సీరియల్లో వాళ్ళ అత్తగారిని అడిగితే ఆమె 3000 అని చెప్తుంది అనమాట. 3000 ఇంత పట్టు చీర 3000కే వచ్చేస్తుందని అందరూ అక్కడ నవ్వుకుంటుంటారు. అక్కడ కొంతమంది అయితే నేను మినిమం 1,00,000 రూపాయల పట్టు చీరనే కడతాను అని చెప్పేసి కొంతమంది చెబుతుంటే, 1,00,000 రూపాయల శారీని మీరు కడతారా అని చెప్పేసి ఈ ఇంగ్లీష్ అమ్మాయి అయితే చాలా చక్కగా ముద్దుగా మాట్లాడుతూ చక్కగా ఉంటుంది. నిజంగా ఈ వీడియో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, ఈ అమ్మాయిని ఎస్పెషల్లీ చూసినప్పుడు. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డోంట్ మిస్ స్టార్ మా.